బ్రహ్మాండం అని మాటలకే పరిమితమైనటువంటి బంగారు తెలంగాణ నిజ స్వరూపాన్ని ఎవరు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారనే మాట మాకంటే ఎక్కువ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులను కవితనే చెప్తున్న అంశం తెలంగాణ ప్రజలు గమనించండి. మేముగా ఎవరిపైన కక్ష సాధింపు కానీ పాకిస్తాన్ లాగా అప్రజాస్వామికంగా జైళ్లలో వేయడం కానీ మరణ శిక్షలు విధించడం కానీ అటువంటి కార్యక్రమాలు చేసే విధానంలో మా ఆలోచన లేదు. ఇస్ ఎ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల ప్రతిపక్షం, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేటువంటి ప్రజాస్వామికంగా స్వతంత్రం కోసం పోరాడేటువంటి పార్టీ. నాకు అర్థం కాలేదు నిన్న నరేంద్ర మోడీ గారు అంటారు దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని. నరేంద్ర మోడీ పుట్టక ముందు లాగులు దొరక ముందు అంటే నేను కూడా ఉట్టలే, పుట్టక ముందే స్వతంత్రం కోసం పొట్లాడినటువంటి పార్టీ, ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ. ఈ దేశంలో ఏదైనా నిర్మాణాత్మకంగా జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు భారతదేశంలో ఏదైనా నిర్ణయాత్మకమైనటువంటి ప్రజలకు ప్రయోజనకారి నిర్ణయాలు ఇస్తుందంటే కాంగ్రెస్. ఇలా మీరు మొన్నటిదాకా నెహ్రూను ఇందిరాగాంధీని పేరు కనబడకుండా వాళ్ళను దుష్ప్రచారం చేశారు. ఇలా ఏకంగా మహాత్మా గాంధీ గారికే సూటి పెట్టిండ్రు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. జాతిపిత మనసుల్లో మారుతుండొచ్చు పద్ధతులు, కానీ స్వతంత్రాన్ని సాధించి శాంతియుతంగా సాధించినటువంటి జాతిపితకు కూడా మీరు ఈరోజు జీరామ్జీ అని గాడ్సేను తీసుకొచ్చి పెడుతుంటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశద్రోహం కోసం పాల్పడతా ఉందంటున్నారు. మేము ఇవాళ భారతదేశం దేశభక్తికి సంబంధించి అఖండ భారతంగా ఉండాలని ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి వారసులం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న పార్టీ తట్టుకోలేక ఎక్కడికక్కడికి వెళ్ళి దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అన్నటువంటి విమర్శ చేయడం మంచిది కాదన్న మాట మనం చేస్తూ శ్రీగారి గారిని మాట్లాడితే కోరుతాం. ముందుగా నా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను కూడా నిన్న బయటకు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతానేమో, తెలంగాణకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి పోతా ఉన్నాయి. తెలంగాణ కూడా ఎందుకు ఇస్తలేరు, మా ప్రతిపక్షంగా మేము మాట్లాడతామని అంటే విందామని అనుకున్నా. ఇక మళ్ళీ అదే పాత పురాణం, కొత్త సీసాలో పాత సార్ అన్నట్టు మాట్లాడడం పద్ధతి చూసి కొద్దిగా అవక్కైనా తో పాటు ఇదంతా కామనే. కానీ నేను నా మీడియా మిత్రులకు ఎందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానంటే, మీడియా మిత్రులు, మీడియా అంటే ఏంది, మీడియా మిత్రులు అంటే ఏంది, ప్రెస్ అంటే ఏంది, విలేకరులు అంటే ఏంది, నేను కొంత సంతోషపడ్డా. 100 మీటర్లు లోతుగా తొక్కి పాతరేస్తా అన్నటువంటి నా మిత్రులను నేను 2 సార్లు కేసీఆర్ గారు నేను మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. మీడియా మిత్రులు అంటే ఈరోజు గుర్తుకొచ్చారు మీరు. మీడియా అంటే ఎట్లుంటుందో ఇప్పుడు తెలిసినట్టుంది అనే విషయం నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ మాటలు నిజం చూసి చాలా సంతోషపడ్డా. పోతే ఉన్నటువంటి పాలమూరు మీద ఎందుకింత ప్రేమ, పాలమూరు మీద ఎందుకింత ఆప్యాయత వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మరి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు సహచార మంత్రులు ఇద్దరు కూడా. ఆ మాటలు జోలికి పోకుండా కమ్సే కమ్ మినిమం ఒక ఆలోచన విధానం లేకుండా, ఏ పాలమూరు అయితే ఉద్యమ సమయంలో మీరు లేకపోతే కొంత ఇబ్బంది అవుతుందేమని మీరు ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక గెలిపించిన సందర్భంని కూడా గుర్తుపెట్టుకోకుండా పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అద్భుత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తానని అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా మనసులో? అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, అన్ని క్లియరెన్స్లే రాలేదు,
నేను ఎట్టా చెప్పేది, చెబితే మందేమని అనుకుంటారా, ప్రజలేమని అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. మినిమం అంటే మినిమం ఆ అంతర్భాగమైనటువంటి సంగమండ కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి, చిన్న బండ బలగొట్టడానికి ఒక 12 కోట్ల రూపాయలు ఇస్తే ఓ 20,000 ఎకరాలకు నీళ్ళంతా అనేటువంటి ఆలోచన కూడా చేయలే. పాలమూరు రంగానికి సంబంధించినటువంటి డ్యాములు అసంపూర్తిగా పెట్టి డబ్బు ఇవ్వకుండా ఈక్వేషన్ తీసుకోండి. ఉత్తర తెలంగాణకి ఎంతవరకు చేశారో ఒకసారి ఆలోచన చేయండి. దక్షిణ తెలంగాణ మీరు కడుతున్న దానికైతే విరివిగా డబ్బులు ఒకటి ఇవ్వడం ఒకటే కాకుండా త్వరగతిగా పూర్తి చేయాలి, 3 ఏళ్ళ 4 ఏళ్ళ పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? వాళ్ళు లేనందుకే కదా మొన్న ఎలక్షన్స్లలో కర్రుకాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది పాలమూరు ప్రజలు. అయినా కూడా మళ్ళీ కొత్తగా బయటకు వస్తే తోలు తీస్తాం మా పొన్నమని అన్నట్టు. మరి తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది. ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి, ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అన్నట్టు ఆ టీవీ సీరియల్ లాగా ప్రతి ఊర్లో పోయి చేస్తున్నటువంటి ఆమె ప్రచారాన్ని ముందు ఆపుకోండి. అది పక్కకు పెట్టి ఇది రాగానేమో చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్ సేమ్ డైలాగ్. నేను బయటకు వస్తే మొత్తం కింద మీద చేసేస్తాడు. కింద మీద ప్రజలు చేసేసారు. ఆ తోలు తీసేటువంటి పని ప్రజలది. పని చేయకపోతే తోలు ఎట్లా తీస్తారో వాళ్ళు తీసిర్రు. పార్లమెంట్లో చాలా కాన్స్టిట్యూన్సీల్లో డిపాజిట్ రాలే, ఒక డిజిట్ కూడా రాలే. బై ఎలక్షన్లో తోలు తీసిండ్రు. కంటోన్మెంట్లో జూబ్లీలో వచ్చి కేటీఆర్ గారు అయితే ఇది రెఫరెండం కాంగ్రెస్ పార్టీకి అన్నాడు. మళ్ళీ ప్రజలు తోలు తీసి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఓటింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చారు. సర్పంచ్ ఎలక్షన్స్ అన్నారు, దాంట్లో కూడా మీరు తోలు తీసిర్రు. ఇంత తోలు తీస్తుంటే కూడా మళ్ళీ తోలు తీస్తానడం అనేది విడ్డూరంగా నేనైతే అనుకుంటా ఉన్నా. దయచేసి దీని మీద డిబేట్ పెట్టండి. మన దేవాలయం అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మార్లు అన్నాం, ఎన్నో మార్లు మా పెద్దలు కూడా ఇంతకుముందు కూడా చెప్పారు. వచ్చి డిస్కస్ చేయండి. మనం ఒక పట్టిక ఏర్పాటు చేసుకుందాం. మీ 9 ఏళ్ల పరిపాలనలో పాలమూరు మీద మీరు పెట్టినటువంటి చూపించిన ప్రేమ, స్టాటిస్టికల్ గా ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు, మరి ఎందుకు ఇంత లేట్ చేసిర్రు, 9 ఏళ్లైనా ఎందుకు కంప్లీట్ చేయలేదు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇస్తా ఉన్నాం. అవగాహన లేకుండా మాట్లాడితే, ఎటబడితే మాట్లాడితే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు అన్న విషయాన్ని మరిచి మళ్ళీ తోలు తీస్తాం, కింద మీద చేస్తాం అనేటువంటి మాట సరైంది కాదు అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, నాకు తెలిసిన కాడికి నేను అనుకుంటున్నా తప్పు మీద తప్పు చేసింది కేసీఆర్ గారు. ఇంతకు జూపల్లి కృష్ణరావు గారు చెప్పినట్టు అసలు క్లియరెన్స్ తీసుకోకుండా, డబ్బే పెట్టకుండా, మీకు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వకుండా అయిపోయిన జాతికి అంకితం చేస్తున్నా అనే మాట శుద్ధ అబద్ధం, తప్పు కూడా. అది ప్రజలు ఒకసారి పోతారండి, 2 సార్లు మాటికి మోసపోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మీకు సంబంధించిన మీ కుటుంబ వ్యవహారాలలో మీకు బిడ్డ తోలు తీస్తుంది, ఎక్కడ మొత్తం గబ్బులు వేస్తుందని చెప్పి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ తోలు తీస్తామన్నమాట సరైనది కాదు అన్నమాట మరొకసారి